హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చాలా బక్కగా అంటే చిన్నపిల్లలకి ప్రిన్స్ కట్ కుట్టాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు 12 ఇయర్స్ పాప ఉంది, ప్రిన్స్ కట్ కుట్టాలి. చూడండి ఎంత బక్కగా ఉందో. ఇలాంటి సిస్టర్స్కి మనం ప్రిన్స్ కట్ కుట్టాలో ఈరోజు ఈజీగా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళ గూడలు జారిపోతూ ఉంటాయి, డీప్ నెక్కులు పెట్టలేము, అసలు ఖర్చులు ఎక్కువగా ఇది చేయలేము. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది నడుము వచ్చేసి 24 ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళకి ప్రిన్స్ కట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ మందం కింద ఇలా గీత గీసుకుందాం. వన్ సైడ్ మనం ఖర్చు ఇలా తీసుకొని ఇక్కడ దాకా కరెక్ట్ గుర్తు పెట్టేసి తర్వాత డాట్ కోసం తర్వాత ఖర్చు కోసం గీత గీసేసుకుందాం. ఓకేనా? గీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ లాగానే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే బార్ చేయాలి. మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం తేడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ పొడవు మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. ఇక్కడ దాకా పైన కూడా ఖర్చు అనేది ఉంచాలి. కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఇలా గీత గీసేసి ఇక్కడ దాకా చూడండి. మొత్తం కలిపి కూడా ఇది 8 ఇంచులు లేదు నడుము, ఖర్చులతో కలిపి కూడా అంటే అంత తక్కువ, భారీ ఎక్కువగా అనిపిస్తుంది. మనం పెట్టింది 15 కానీ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఇంత బక్కగా ఉన్న వాళ్ళకి మనం నెక్కులు ఆపాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా మనం చేయలేము అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను కదా, వీళ్ళకి ఏది ఎంత పెట్టాలో టేప్తో కొలిసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఇది నడుము ఒకసారి కొలుచుకోవాలి. 5.5 ఉంది. ఈ 5.5 అసలుకి మనం షోల్డరే పెడతాము ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం ఒక 5 పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు ఇంకా, ఎందుకంటే గోడలు జారిపోతాయి. తర్వాతకి చంక కింద భాగం ఇక ఈ ఆది బ్లౌజ్ని బట్టి కొలుచుకుంటే సరిపోతుంది మనం. ఓకేనా? ఇంక ఇలా కరెక్ట్గా ఇలా కొలిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ షోల్డర్ కూడా దీన్ని బట్టి మనం పెట్టేద్దాం. ఇప్పుడు ఇటు నుంచి ఖర్చులు వదిలేసుకొని ఇక్కడ దాకా మనం పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసింది అంటే మనం బోట్ నెక్కే ఇప్పుడు ఏమకి దగ్గర 2.5 పెట్టినట్టు గుర్తు అంతే. ఇంక బోట్ నెక్కి ఈ బోట్ నెక్ అన్నట్టు ఇది. కాకపోతే ముందు నేను ఏం చేస్తానంటే యూ షేప్ పెడతాను. ఓకేనా? ఇలా పెట్టేసి యూ షేప్ పెట్టేసి కటింగ్ చేసేస్తాను. ఇప్పుడు ముందు ఎంత ఉందో ఒకసారి కొలుద్దాం ఇలా పట్టుకొని. ఓకేనా? కిందికి ఉందా పైకి ఉందా అనేది ఇక్కడ నుంచి కదా. ఇప్పుడు ఇది కూడా మనం ఇలా పెట్టేసి ఇక్కడ వదిలేసి ఇక్కడ పెట్టుకోవాలంటే కిందికే ఉంది. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఈ నెక్కు పెడదాం. సభ్యసాసికి పెడతారు చూడండి నెక్కు, ఆ నెక్కు పెడదాం. సభ్యసాసి బ్లౌజ్కి ఎక్కువ ఇదే నెక్కు పెడతారండి. ఇలా పెట్టేసి ఇక దీన్ని కటింగ్ చేసేద్దాం. తర్వాతకి ఆమ్ హోలు ఇక దీన్ని బట్టి మనం చంక తిప్పుకోవచ్చు ఈజీగా. ఇలా నాకైతే బారు చాలా ఫుల్ బ్లౌజ్ అనిపించినట్టే ఉందండి. ఎందుకంటే వెడల్పు తగ్గేసరికి పెద్ద సైజులు కట్ చేసి ఈ చిన్న సైజు కట్ చేసేసరికి నాకు అనిపిస్తుంది కదా అసలుకి ఇది ఎలా అసలు వీళ్ళకి చాలా తక్కువ క్లాత్ కూడా పడుతుంది. క్లాత్ కూడా చాలా తక్కువగా పడుతుంది బుట్ట చేతులకైనా దేనికైనా కూడా. ఓకేనా? ఇలా మనం బ్యాక్ ఫ్రంట్ తీసేయాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మనకి. ఈ ఫ్రంట్ పార్ట్కి మనం కింద ఇక్కడ కూడా కాటు పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ప్రిన్స్ కట్ తీస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ పార్ట్ నా వైపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇక దీన్ని ఇలా వేసుకోవాలి. చూడండి క్లాత్ ఎంత మిగిలిపోయిందో మనకి, చాలా క్లాత్ మిగిలిపోయింది. మీటర్ క్లాత్ తీసుకొని షింక్ చేసిన తర్వాత కూడా ఇంత క్లాత్ మిగలడం ఫస్ట్ టైం. చాలా చిన్నపిల్లదనమాట. హైట్ అయితే ఉన్నది కానీ బక్కగా ఉన్నారు. ఈ 12 ఇయర్స్ పాప అంతే. ఓకేనా? బ్యాక్ పార్ట్ సేమ్ దీనిలాగానే యాజ్ టీజ్గా కటింగ్ అనేది చేసేసుకుందాం. చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇది కూడా స్ట్రైట్గా తీసేద్దాం. తీసేసి ఇప్పుడు కొంచెం దూరం నుంచి అయితే మనం ఇది కట్ చేద్దాం. మనం వెనక ఏం షేప్ పెడదాము అన్నది నేను మీకు తర్వాతకి చెప్తాను. ఫస్ట్ ఇలా అయితే మనం చేసేద్దాం. తర్వాతకి బ్యాక్ కొంచెం ఎగస్ట్రా ఉంచి ఇలా పెడదాం. ఇలా పెట్టి కటింగ్ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కాటు పెట్టేయాలి, ఇక్కడ కూడా కాటు పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఏ నెక్ పెడదాం అన్నది ఆలోచిద్దాం. ఇప్పుడు ముందు మనం ఏ నెక్ అయితే పెట్టామో అదే పెడదాం. ఓకేనా? ఇప్పుడు వెనక ఇలా మనం ఖర్చులతో సమానంగా కొలిచేసుకొని నెక్ మాత్రం డీప్ చాలా ఉందండి. ఈ పర్సనాలిటీకి తగ్గట్టుగా అంటే కొంచెం ఎక్కువగానే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్కు నేను పెడుతున్నాను చూడండి. ఇలా సేమ్ ముందు పెట్టిన నెక్కే వెనక కూడా పెట్టేస్తున్నాను. ఇంకా థ్రెడ్స్ పెడితే చాలా చక్కగా ఆగిపోతుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా బ్యాక్ పార్ట్ తీసేసాను. బ్యాక్ ఓపెన్ మనకి
ఫ్రంట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రంట్స్ కట్ తీద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది మనకి, ఎంతో తీయాల్సిన అవసరం లేదు, వీళ్ళకి కొంచెం తీసినా కూడా సరిపోతుంది అనమాట. కొంచెం ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఇక్కడ దాకా ఇలా తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇది వచ్చేసి 2.5 పెడదాం. ఓకేనా, 2.5 పెట్టేసి పైనుంచి ఇక్కడ దాకా 10 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేద్దాం. పెట్టేసి దీన్ని ఇలా తిప్పేసి ఇక్కడ స్ట్రైట్గా ఒక గీత గీసేసి ఇక్కడ నుంచి ఇది చంకలోకి ఇలా తీసిపోదాం. ఓకేనా, ఇదైతే ఓకే. ఇంతవరకు చిన్నవాళ్ళకి చిన్నగానే తీయాలండి. ఇంకా పెద్ద పెద్ద సైజులు కట్ చేసి నేను ఇది చేయాలంటే నాకు కొంచెం మరీ చిన్నకేదో చిన్న బొమ్మ కుట్టినట్టే ఉందండి ఈ బ్లౌజు. ఇది కూడా చిన్నగా తీసేయాలి, చెస్ట్ భాగం కూడా తక్కువగా ఉంది ఈ సిస్టర్కి, అందువల్ల అలా తీసేసుకోవాలి. అంటే కొంచెం తక్కువగా చూడండి, ఇలా చూసారు కదా, ఇలా మనం తీసేసాము. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ ఏంటి అంటే కొంచెం బుట్టలు పైకి లేసేటట్టుగా పెట్టమన్నారు. ఈ హ్యాండ్ బాహుబలి హ్యాండ్లో కొంచెం ఇప్పుడు చిన్న కుర్చీతో వస్తుంది చూడండి బాహుబలి హ్యాండ్స్. ఇంతకుముందు పెద్ద పెద్ద కుర్చీ పెట్టేవాళ్ళం. వీలైతే రేపు ఓన్లీ ఆ హ్యాండ్ వరకు నేను ఒక వీడియో పెడతాను. ఇప్పుడు కటింగ్ అయితే చూడండి మీరు, ఇలా కట్ చేసేసి ఇక ఇప్పుడు ఈ హ్యాండ్కి అయితే బుట్ట ఉంది కానీ ఈ బుట్ట అనేది లేవట్లేదు. ఇంక ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక చంక డౌన్ కూడా ఈమెకి 2.5 తీయండి, ఎక్కువ తీయద్దు. ఎందుకంటే బక్కగా ఉన్న వాళ్ళకి 3.5 పెడితే మళ్ళీ ఏమవుతుందంటే మనకి చంక లూజ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా పెట్టేసి కరెక్ట్గా మనం ఒక 2.5లోనే ఈ చంక డౌన్ని తీసేసుకోవాలి. ఇలా పెట్టి ఇక్కడ కాటు పెట్టేసి ఇక్కడ కూడా కాటు పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. తీసేసి ఇక్కడ కాటు పెడదాం. పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఒక కాటు పెట్టేద్దాం. చూసారు కదా, ఈరోజు మనం చక్కగా ఎలా కటింగ్ చేసామో. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా ఉంది ఒరిజినల్ క్లాత్. ఈ ఒరిజినల్ క్లాత్కి మనం ఏం చేద్దామంటే ఇలా పెట్టేసి ఇక ఇలా మనం మామూలుగా కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ అనేవి బుట్ట మనం పెట్టుకోవాలి అనుకుంటే వెనక భాగం ఇది పెట్టేసి బుట్ట ఇలా పెడితే బాగుంటుంది. ఓకేనా, అయితే ఇప్పుడు దీనికి కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనం రాసి బుట్ట కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆపడానికి కారణం ఏంటంటే మనం రాసి బుట్ట కూడా పెట్టవచ్చు అనమాట. నేను ఒకసారి ఆలోచిస్తాను, మనకి ఇంకెందుకంటే క్లాత్ అనేది మిగిలిపోయింది కాబట్టి రాసి బుట్ట అయితే మనం దీనికి జాయింట్ చేయొచ్చు, లేదంటే అదే పెడదాము. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే చూడండి బ్యాక్ పార్ట్ తీద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం. బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి తీసేసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ తీస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసి ఫ్రంట్ కరెక్ట్గా కొంచెం ఎక్కువగానే తీస్తున్నానండి. మనకి ఎలాగో క్లాత్ ఉంటుంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓపెన్ అనేది ఇప్పుడు ఇలా వచ్చేసింది కాబట్టి డిజైన్ కిందికి పైకి అనేది ఏం లేదు, రెండు వైపులు సమానంగా ఉంది. ఒకసారి ఈ క్లాత్ని చెక్ చేసుకొని ఇలా జరిపి ఇక్కడ నుంచి చేసేసుకోవాలి. ఇలా చేయాలి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే రాసి బుట్ట కట్ చేయాలి. ఒరిజినల్లో లైనింగ్కి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనికి రాసి బుట్టే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఓకేనా, అలా కూడా పెట్టొచ్చు, ఇలా కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఈ బార్డర్ అంతా కట్ చేస్తే మనకి మంచిగా ఉండదు కదండి. కరెక్ట్గా మనకి కుర్చీ దాకా రాసి బుట్ట అనేది వస్తుంది. చూడండి, ఇలా పెట్టేసి కొంచెం కిందికి కట్ చేసి కొద్దిగా ఇలా మనం తిప్పుదాం. ఈ అమ్మాయి బక్కగానే ఉంది కాబట్టి చంక పేలికలు కూడా అంతగా పట్టవు, మనకి పడితే ఒక చిన్న ముక్క పడుతుంది. ఓకేనా, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని కటింగ్ చేసేద్దాం. ఇలా కట్ చేసి ఇక బ్యాక్ ఫ్రంట్ అనేది దీంట్లోనే ఇలా పెట్టేసుకొని తీసేసుకోవచ్చు. ఇలా తీసేసి ఇలా కట్ చేయొచ్చు. ఒరిజినల్ నేను ఇది తీశాను. ఇది ఏం చేశానంటే మీకు నార్మల్గా బాహుబలి హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ కట్ చేసాం కదా ఈ ముక్క కొంచెం ఇక్కడ జాయింట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కే ఇక్కడ జాయింట్ చేసేసుకుని ఇక్కడ దాకా ఇలా మనం బుట్ట తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇప్పుడు ఇందులో 2 రకాల బ్లౌజులు వచ్చాయి మీకు హ్యాండ్స్. ఒకటి బాహుబలి హ్యాండ్స్ ఎలా చేయాలో చూపించాను, 2 రాసి బుట్ట ఎలా చేయాలో కూడా చూపించాను. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. చాలామంది క్లాసులు అడుగుతున్నారు, వెబ్సైట్ క్లాసులు రెడీ అయ్యాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెడీగా ఉండండి. ఇక ఈ ఒక 3-4 డేస్లో యాప్ అనేది వచ్చేస్తుంది మంది పాషా టైలర్ యాప్. నేను మన కంపెనీ సెల్ ఉంది కదా, దాంట్లో స్టేటస్లో పెడతాను, ప్లస్ యూట్యూబ్లో కూడా పెడతాను. మన క్లాసులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, దాంట్లో దాని రేట్ ఎంత అనేది ఫిక్స్ చేసి మీకు ఒక వీడియోనే తీసి పెడతాను. అందరు వెయిట్ చేస్తున్నారు, ఫోన్లు కూడా చేస్తున్నారు, అడుగుతున్నారు క్లాసులు రెడీ అయ్యాయా అన్నాయా అని చెప్పేసి. చక్కగా చేశానండి, చాలా చక్కగా. ఫస్ట్ నుంచి బేసిక్ కూడా లేని వాళ్ళకి బేసిక్ క్లాసులు, మళ్ళీ క్లాస్గా కుట్టడం, బోటిక్ షాపులు పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఎలా అనేది కూడా చక్కగా తీశాను. మీకు రేపెల్లుండిలోనే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. వెంటనే మీరు ఆ క్లాసులు కొనుక్కొని డైలీ మీకు వీలున్నప్పుడు చూసుకోండి. ఓకేనా?